హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేపల పులుసు రెడీ చేసుకుందామండి. ముందుగా చేప ముక్కలు తీసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. అవి వేగాలి గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు. తర్వాత కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఎగిరితేనే బాగుంటుంది. తర్వాత వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసేసుకుంటున్నాం కదా, కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు వేసుకొని చాలాసేపు మరగాలండో, మర్చిపోకూడదు ఈ విషయం. మరిగాక ఇంకా లాస్ట్లో అయిపోతుందనగా ఫిష్ మసాలా రెడీ చేసుకొని ఆ పేస్ట్ వేసేసుకోవడమే అనమాట. అద్దిగో మా అత్తయ్య గారు చూడండి ఇప్పుడు వేసేస్తారు. అద్దిగో వేసేసారు. ఇది మా అత్తయ్య గారు చేశారనమాట. ఇంకొక 5 మినిట్స్ మగ్గాక కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఫిష్ పులుసు మాత్రం అద్దరి